మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.
మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.
మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నా పేరు సంతోష్ కుమార్. పిఠాపురంలో నేను మొట్టమొదటిసారిగా ఈ గణేష్ మాల వేయడం జరిగింది. నాకు ఈ 9 రోజుల దీక్ష కూడా చాలా తొందరగా అయిపోయినట్టుంది, కొత్తగా ఉంది. కానీ ఈ 9 రోజుల దీక్ష కూడా వేసినట్టే లేదు మాల. అంత సంతోషంగా, ఆనందంగా చాలా బాగుంది. ఇక్కడ సుమారు 300 పైనే 300 చిలుక స్వాములు మొత్తం మాల వేయడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఊరంతా ప్రతి గుడి కూడా దర్శించుకోవడం జరిగింది విడిముళ్ళు కట్టుకుని. ఈరోజు 9వ రోజు చాలా ఆనందంగా ఉంది. మిగతా స్వాములంతా ఈరోజు అప్పుడైపోయిందా అన్న బాధలో ఉన్నారు. దీక్ష ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగున్నాం అన్నట్టుగా ఉన్నారు. కావున ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బోలో గణేష్ మహారాజ్కి జై. బోలో గణేష్ మహారాజ్కి. నా పేరు అడపాల నాగణేష్. మాది గొంచాల గ్రామం అండి. మా సోమలకోట మండలం అండి. మా ఊరు నుంచి 6 స్వాములు మాల వేసుకున్నామండి. ఈ గణపతి స్వామివారు చాలా మహత్యమండి, చాలా గొప్పవారండి. కోరికలు బాగా తీరుస్తారండి ఈ స్వామి ఎన్నిసార్లు వేసినా దివ్య స్వామి అండి. గొంచాల నుంచి వచ్చాం స్వామి. మేము ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలు వేసుకున్నా వేసుకోవాలనిపించి మళ్ళీ వేసుకోవాలనిపించే గణపతి మాల స్వామిది. ఎన్నిసార్లు వేసుకున్నా కూడా మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది. స్వామివారు పిఠాపురంలో ఉన్న స్వామివారు చాలా మహిమగల స్వామివారు అండి. ఈ చుట్టుపక్కల చాలా ఊర్లు బట్టి కూడా 70 సంవత్సరాలు బట్టి ఇక్కడికి అందరూ వచ్చి మాలధారణ వేసుకుంటున్నారు స్వామి. జై గణేశ్. నా పేరు బాలిపిల్లి అనిల్ అండి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ వినాయకుడి దీక్ష 11 రోజులు. అలాగే నాకులాగే స్వాములు ఈ దీక్ష తీసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున స్వాములు ఈ వినాయకుడి దీక్ష తీసుకుంటారు. ఈ చుట్టుపక్కల విలేజ్ల నుంచి పెద్ద ఎత్తు స్వాములు విడిముడి కట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ జై గణేష్ గుడిలో సమర్పిస్తారు. అలాగే ఈవేళ పిఠాపురం టౌన్ అంతా ఊరేగింపుగా స్వామిని రథం మీద తిప్పి ఇప్పుడే వచ్చాం. ఈ టైం అయింది. 4 గంటలకి మొదలయ్యి సుమారు 8 గంటల వరకు తిరిగి ప్రతి గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తాం. జై గణేష్ మహారాజ్కి జై. జై గణేష్ మహారాజ్కి జై. మాది స్వగ్రామం పిఠాపురం అండి. మాది నా పేరు గండేపల్లి ప్రసాద్ అంటారండి. ఇంచుమించు జై గణేష్ మాల నా చిన్నతనం నుంచి నాకు ఇప్పుడు ఒక 40 ఇయర్స్ అండి. నాకు ఒక ఊహ తెలిసిన 15 సంవత్సరాల బట్టి చాలామంది గణేష్ మాల అంటూ వేయడం జరిగేది. మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ వేసుకోవడం చూసి ఏంటి ఇది గణేష్ మాల అనేది ఏంటి, ఎక్కడైనా అయ్యప్ప మాల చూసాం, భవానీ మాల చూసాం. మా పిఠాపురంకి
శ్రీపాద వల్లభుడైన దత్తమాల చూసాం. గణేష్ యొక్క గణపతి మాల అనేది ఏమిటి అనేది నాకు తెలుసుకోవడానికి ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు పడ్డదండి. అంటే స్వామివారి దయ ఉంటేనే కానీ వినాయకుడి మాల అనేది వేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే ఊహ తెలిసిన కాడి నుంచి అనుకున్నది ఒకటి, తర్వాత జరిగింది ఒకటే. రాను రాను రోజుల్లో ఒక 5 సంవత్సరాలు బట్టి చేద్దామని ఇల్లేక అలా స్వామివారు ఏదో ఆటంకం పెట్టడం జరిగేది కాదండి. ఒక్కసారి జీవితంలో అంటూ మొట్టమొదటిసారిగా మాల వేసానండి నేను, వినాయకుడి మాల. జీవితం ఈ విధంగా ఉన్నది, ఈ విధంగా మారుతుందా, స్వామివారి కరుణ ఈ విధంగా ఉంటుందా అని చెప్పడానికి నిదర్శనం నేనే అండి. గత 10 సంవత్సరాల బట్టి నేను చేస్తామండి. రానున్న 2 సంవత్సరాల్లో మటుకు కరోనా టైంలో మటుకు ఏడు మటుకు జరగలేదండి. స్వామివారికి మన ఊరేగింపులో కూడా ఇది చెప్పడం జరిగింది. స్వామివారి యొక్క వినాయక చవితి అనేది నవరాత్రులు ఎక్కడైనా ఉంటాయండి, కానీ మా ఊరిలో మటుకు 11 రోజులు దీక్ష చేస్తామండి వినాయకుడికి సంబంధించి. జై గణేష్ దేవాలయం దీనికి సంబంధించి గుడి అర్చకులండి మాకు పంతులు గారు అయినటువంటి రామకృష్ణ గారు సంకల్పంతో, వాళ్ళ అబ్బాయి గారైనటువంటి అవినాష్ గారు మాకు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా ఉంటేనే భక్తి యొక్క మార్గం పెరుగుతుంది అని చెప్పడానికి వాళ్ళ మేనల్లి గారు హనుమేష్ గారండి. మాకు తెలిసిందే మా పిఠాపురానికి చాగంటి కోటేశ్వరరావు లాంటివారు అనమాట ఆయన. ఎందుకంటే అండి ఆయన చెప్పిన యొక్క నీ వాక్కు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి రావాలి ఆయన ప్రసంగం, ఒకసారి ఆలకిస్తే ఆహా ఈ విధంగా కూడా చెప్తారా, ఈ విధంగా కూడా ఉంటుందా అన్న ఒక అద్భుతం అన్నమాట అండి. అది వర్ణించలేదండి, చెప్పలేదు కాదు. అది ఒకసారి గుడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఏదో సంవత్సరంలో మీకు కుదిరినంత వరకు ఒక్కసారి గణేష్ మాల వేయండి. ఉదయం రావడం, తెల్లారగట్ల 4 గంటలకు అక్కడ లెగడం, ఒత్తి వేసుకోవడం, దీపారాధన చేయడం, మన యొక్క పేరు గోత్రనామాలతోటి అక్కడ స్వామివారు చేయడం, వేద పండితులతోటి ఆశీర్వదించడం, అభిషేకం చేయడం, సదరు మధ్యాహ్నం చేసి కూడా భిక్ష ఒక స్వామి పిఠాపురం స్వామి గారు 400 మంది పిఠాపురం మేము ఉండగా అండి పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం టిఫిను, ఈ 11 రోజులు కూడా అండి స్వామివారు ఆయనే మాకు కల్పించారండి. నిజంగా భగవంతుడు చల్లగా చూడాలండి ఆయన్ని. దానికి సంబంధించి కూడా అండి మాకు ఈ గుడికి సంబంధించి ఈ 11 రోజులు దీక్ష కూడా జరిగిందండి. పొద్దున్న అభిషేకము, మధ్యాహ్నం ఏమో అండి మళ్ళీ దర్శనం చేసుకోవడం, సాయంత్రం 5 మళ్ళీ ఒక ఒత్తేసుకుని దీపారాధనకు వచ్చినప్పుడు గొప్ప అలంకరణ అండి. 9 రోజులు నవరాత్రి 9 రోజులు 9 రకాల అలంకరణలు ఈ యొక్క సూర్యభక్తి టీవీ ఛానల్ వారు ప్రతి అలంకరణ కూడా తీయడం అనేది జరిగిందండి. స్వాములు కూడా అలా ఎంతో ఉత్సాహంగా అందరూ చేయడం కూడా జరిగిందండి. నిన్నటితో 10 రోజులు అయిందండి, ఇవాళతో 11వ రోజు అండి. స్వామివారిది ప్రముఖంగా లాస్ట్ చేసే ఘట్టం ఏంటంటే అండి, ఇవాళ ఉదయం తెల్లారుతుంది అనగా 4 గంటలకి స్వామివారికి దర్శనం చేసుకుని ఇడిముడి అనేది కట్టుకోవడం, ఇడిముడి సమర్పించడానికి రేపు ఉదయం అనగా సోమవారం ఉదయం సమర్పిస్తామండి. ఇవాళ ఉదయం కట్టుకుని ఇడిముడి, మధ్యాహ్నం శ్రీ వాసవి అమ్మవారి శస్త్రం ఉంటుందండి. ఇక్కడ నిజంగా చెప్పవలసింది ఏంటంటే అండి, పిఠాపురం వయసెస్ అండి చాలా చాలా గొప్ప మనసున్న వాళ్ళండి వాళ్ళు. ఎందుకంటే అండి ప్రతి సంవత్సరం మేము మాల వేసుకున్న తర్వాత మా యొక్క స్వాములందరూ కూడా ఇంతని చందా వేసుకుని, నాన్నస్వాములు ఇంతని చందా వేసుకుని 3000 నుంచి 5000 మంది దాకా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అనగా ఇడిముడి కట్టుకోవడానికి వచ్చే చుట్టాలు ఉంటారు కదండి. ఇటుపక్కల అక్క చెల్లెలు రావచ్చు, అన్నదమ్ములు రావచ్చు, అత్తమాంగారు రావచ్చు, తల్లిదండ్రులు రావచ్చు, అన్నదమ్ములు రావచ్చు, వీళ్ళందరికీ కూడా భిక్ష అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా ఈ స్వాములే అండి ప్రత్యేకించి ఇక నా ఓపిక ఇక 1000 రూపాయలు, ఇక నా ఓపిక ఈ 100 రూపాయలు, ఇక నేను 25 కేజీల బియ్యం ఏదోటి స్వామి రూపంలో స్వామివారికి కంపల్సరీ ఏదోటి ఇచ్చండి. స్వచ్ఛందంగా కార్తీక మాసంలో స్టార్ట్ అయ్యే కందా బచ్చలి కూర అనేది మాకు వినాయక చవితి కాడి నుంచి మొదలయ్యి మాకు స్వామివారికి అన్నసంతర్పణ నుంచి మొదలెట్టడం జరుగుతుందండి. ప్రత్యేకించి 4000 మంది భిక్ష అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సాయంత్రం చేసిన తర్వాత 4 గంటలకల్లా మళ్ళా స్వామివారి ఉత్సవమూర్తిని బయట తీసుకురావడం, ఈ వేసుకున్నటువంటి మాల ఇరుములందరూ స్వాములందరూ ఇడుముడిని ధరించి షర్ట్ లేకుండా గ్రామోత్సవం అంటూ తిరుగుతూ గ్రామోత్సవంలో ఉన్నటువంటి ఫస్ట్ కొండ వినాయకుడి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మొదలెట్టి అలా సిట్ సెంటర్ నుంచి రామదీయట్ల నుంచి అలా తిరిగి వెళ్ళిన తర్వాత గణపతి దర్శనం చేసుకుని, అక్కడి నుంచి మనం వెళ్ళిన తర్వాత కుంతి మాధవ స్వామి దర్శనం చేసుకుని, అక్కడి నుంచి కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత కుక్కటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళా వెనక్కి వచ్చి అమ్మవారి నూకలం తల్లి వారిది, సకలేశ్వర స్వామి ఈశ్వరుడిది, మహాలక్ష్మీదేవి దర్శనం, శ్రీపాద వల్ల శ్రీ గురుదేవదత్త స్వామివారి దర్శనము, అలాగే మన
వేణుగోపాల స్వామి గుడి చూసుకుని తిరిగి మళ్ళీ వాసవి అమ్మవారి గుడికి వచ్చి అక్కడ ఇడిముడి సమర్పించి అక్కడ రాత్రికి హారతి ఇచ్చిన తర్వాత ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేసి తెల్లారి రేపు పొద్దున 3 గంటలకు ఏ అయితే ఇడిముళ్ళు ఉన్నాయో అన్నీ కూడా స్వాములు కూర్చోబెట్టి ఏట్లుగా విడదీసి ఇడిమిల్లో వచ్చినటువంటి బియ్యాన్ని అన్నీ కూడా ఈ ఎన్ని 100 కేజీలు వస్తాయి అన్ని 100 కేజీలు కూడా పరమన్నం అనేది వండి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి రేపు వచ్చిన ప్రతి స్వామివారికి గంధము విభూది దాని తర్వాత ఈ ప్రసాదం ఇచ్చి అందరం కూడా ఇంటికి పంపడం దీవించి జరగడం జరుగుతుంది. రేపటితో మాల అనేది 11 రోజులు అయిపోవడం చాలా బాధగా ఉందండి మాకైతేనే. మళ్ళా సంవత్సరం మళ్ళీ ఇంతకన్నా గొప్పగా అద్భుతంగా జరుగుతుందని నమ్మకం మాకుందండి. మా గణేష్ అలాంటి వాడు. దయచేసి ఒక్కసారి హిందూ ధర్మంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ పిల్లలతో కానీ మీతో కానీ ఒక్కసారి గణేష్ మాల వేయించండి. ఆ యొక్క ఫలితం ఏంటనేది ఒక్కసారి చూడండి. జై గణేష్ మహారాజ్కి జై. జై. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. श्री सर्वान् अपराधान् क्षमापणान् साष्टाङ्गान् नमस्कारान् पुरुषाय आश्रय
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆంధ్రప్రదేశ్లో చాలా విశేషంగా ఉన్నటువంటి కాకినాడ జిల్లా పిఠాపురం కోటకం సెంటర్లో వేచేసి ఉన్నటువంటి జయగణేశ స్వామి వారికి దివ్య నవరాత్రులు ఇవాల్టితో అనగా 15/9/2024 ఆదివారంతో సమాప్తం అవుతున్న సందర్భంగా ఇవాళ ఉదయం స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు చేసి ఎంతమంది అయితే దీక్షలు తీసుకున్నారో 41 రోజులు 21 రోజులు 11 రోజులు 9 రోజులు పర్యంతం దీక్షలు ఎంతమంది అయితే స్వాములు తీసుకున్నారో అంతమంది స్వాములవి కూడా ఇరుముళ్ళు ఇవాళ కట్టడం జరిగినది. చాలా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇరుములు కడుతూనే ఉన్నాము. ఇరుములు కట్టిన తర్వాత విశేషంగా ఇరుములు కట్టిన తర్వాత భక్తులందరూ కూడా స్వామివారిని ఆ ఇరుముడు చూపించి అనంతరం స్వామివారి దర్శనం చేసుకొని మనకి ఇరుములు దింపి సాయంత్రం ఊరంతా కూడా గ్రామోత్సవం జరిగినది. అనంతరం సాయంత్రం స్వామివారికి నవరాత్రుల్లో 9వ రోజు సాయంత్రం ప్రత్యేక పూజ హారతులన్నీ కూడా చేసుకున్నాము. అనంతరము ఇప్పుడు స్వామివారికి స్వస్తి ఉంటుంది. రేపటి రోజున అంటే 16/9/2024 సోమవారం ఉదయం 4 గంటలకల్లా ఇరుముళ్ళు విప్పడము, ఆ ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని స్వామివారికి చాలా విశేషంగా వైభవంగా 11 ద్రవ్యాల అభిషేకము, అనంతరము లక్ష్మీ గణపతి హోమము, ఇంచుమించు నాకు తెలిసి ఒక 500 కొబ్బరి చెప్పులతో హోమము, స్వామివారికి ఒక 10 కేజీల గంధం, 10 కేజీల విభూది, ఒక 200 లీటర్ల పాలు, 200 లీటర్ల పెరుగు, వీటితో అంగరంగ వైభవంగా అభిషేకము పూజలు జరుగుతాయి. కాబట్టి నవరాత్రులు అయిన తర్వాత కూడా తప్పకుండా 365 రోజులు కూడా స్వామివారి దర్శనం చేయండి. ఎటువంటి కష్టాలు ఉన్నా పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది స్వామి. చాలామందికి భక్తులకి నిదర్శనాలు జరిగి ఉన్నాయి. కాబట్టి స్వామివారి దర్శనం ఖచ్చితంగా చేయండి. స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. జయ గణేష్ మహారాజ్కి, గణపతి వరదా గోవిందా గో. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.